ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు చేరుకుంది. వడోదరాలో జరిగిన 12వ మ్యాచ్లో గుజరాత్ జైంట్స్పై విక్టరీ సాధించి వరుసగా 5వ విజయాన్ని సొంతం చేసుకుంది. గుజరాత్పై 61 పరుగుల తేడాతో గెలుపొందింది ఆర్సీబీ. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఆర్సీబీ జట్టులో గౌతమి నాయక్ చెలరేగి ఆడింది. 55 బంతుల్లో 73 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ చేసింది. రెండో ఇన్నింగ్స్లో గుజరాత్ జైంట్స్ కెప్టెన్ యాష్లీ గార్డ్నర్ మినహా మిగతా బ్యాటర్స్ పెద్దగా రాణించలేదు. దీంతో ఆర్సీబీ బౌలర్ల ధాటికి 117 పరుగులకే గుజరాత్ కుదేలైంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గౌతమి నాయక్ను వరించింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు చేరుకుంది. వడోదరాలో జరిగిన 12వ మ్యాచ్లో గుజరాత్ జైంట్స్పై విక్టరీ సాధించి వరుసగా 5వ విజయాన్ని సొంతం చేసుకుంది. గుజరాత్పై 61 పరుగుల తేడాతో గెలుపొందింది ఆర్సీబీ. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఆర్సీబీ జట్టులో గౌతమి నాయక్ చెలరేగి ఆడింది. 55 బంతుల్లో 73 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ చేసింది. రెండో ఇన్నింగ్స్లో గుజరాత్ జైంట్స్ కెప్టెన్ యాష్లీ గార్డ్నర్ మినహా మిగతా బ్యాటర్స్ పెద్దగా రాణించలేదు. దీంతో ఆర్సీబీ బౌలర్ల ధాటికి 117 పరుగులకే గుజరాత్ కుదేలైంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గౌతమి నాయక్ను వరించింది.